హాయ్ అండి, వెల్కమ్ టు ఇండియన్ రైతా. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మటన్ కర్రీ చేయాలంటే చాలా అడావిడిగా ఉంటుంది. కానీ ఇలా ట్రై చేస్తే సింపుల్ గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుని అందులో 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. క్లీన్ చేసి పెట్టిన మటన్ వేసి 2 టేబుల్ స్పూన్ల కారం, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, తగినంత ఉప్పు వేసి 2 నిమిషాలు ముక్కలకి మసాలాలు పట్టేంత వరకు వేయించుకోవాలి. కూరకు తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టుకుని 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. మసాలా కోసం గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 చెక్క లవంగాలు వేసి వేయించుకోవాలి. చిన్న ఎండు కొబ్బరిని ముక్కలు చేసి వేసుకుని చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఉడికిన మటన్ కర్రీలో పొడి మసాలా వేసి బాగా మిక్స్ చేసుకుని పైన కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ఈ మటన్ కర్రీ వచ్చిన చుట్టాలకు చేసి పెడితే మిమ్మల్ని పొగడకుండా వెళ్ళనే వెళ్లరు. ఈ మటన్ కర్రీ రైస్ తో కూడా బాగుంటుంది, కానీ చిట్టిగారెలు పూరీలతో ఇంకా రుచిగా ఉంటుంది. ముక్క కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. మరెన్నో వంటల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.